या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता నమస్తస్సే 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 నమో నమః. అమ్మవారు ఈరోజు కూష్మాండ దేవి రూపంలో దర్శనమిచ్చింది. ఈ 9 రోజులు అమ్మవారు 9 రూపాల్లో దర్శనమిస్తుంది. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రకంఠేది, కూష్మాండేది చతుర్థకం, పంచమం స్కందమాదేది, షష్టం కాత్యాయని చ, సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రి చ. ఇలా ఆ శ్లోకాన్ని అనుసరించి, సప్తసిద్ధి శ్లోకానుసరించి ఈ అమ్మవారు 9 రోజులు 9 రూపాల్లో దర్శనం ఇస్తున్నది. ఈరోజు విశేషంగా అమ్మవారిని వివిధ కూరగాయలతో ఫలాలతో అమ్మవారిని ఈరోజు అలంకరణ చేయడం జరిగింది. ఈ అమ్మవారు ఈరోజు 4వ రోజు కూష్మాండ రూపంలో దర్శనం ఇస్తుంది. కూష్మాండ రూపంలో దర్శనం ఇవ్వడం దేనికోసం ఇస్తున్న అమ్మవారు అంటే, ఒకానొక సమయంలో అనావృష్టి వల్ల పంటలు పండక ప్రజలు చాలా బాధపడుతూ ఉన్న సమయంలో వారందరూ కూడా అమ్మవారిని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై వారికి వరం ఇచ్చింది. అప్పటి నుంచి మంచి వర్షాల వల్ల అధిక పంటలు పండి అన్నీ కూడా సమృద్ధిగా సమకూరినాయి. అప్పటి నుంచి దానివల్ల అమ్మవారిని 4వ రోజు కూష్మాండ రూపంలో పూజ చేయడం అనేది ఇక్కడ జరుగుతున్నది. కనుక ఎవరైతే అమ్మవారిని ఈ 9 రోజులలో పూజ చేస్తారో, దర్శనం చేసుకుంటారో వారికి సౌభాగ్యాలు కలుగుతాయి. అదేవిధంగా కలో చండీ వినాయకం, ఈ కలికాలంలో అమ్మవారి పరంగా ఏ పూజలు చేసినా తొందరగా ఫలితాలు వస్తాయని చెప్పబడ్డది. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శారదాదేవి శరణ నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ శారదామాతకు విశేషంగా జరుగుతున్నాయి. ఇక్కడ శృంగేరి వారు ఈ అమ్మవారిలో శంకరాచార్య వారిని ప్రతిష్ఠ చేశారు. కనుక అమ్మవారిని దర్శించండి, అమ్మవారిని సేవించండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కనుక అమ్మవారి కృపకు పాత్రలు కాండి. ఓం స్వస్తి.